జెరేనియం. ఈ నూనె లీటరు ధర 20,000 రూపాయలు. ఏ పంట వేసినా వాటి పువ్వులో కాయలో రైతుకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. అవేమీ లేకపోయినా వేసిన 3 నెలలకే కాసులు కురిపిస్తుంది జెరేనియం. రైతుల పాలిట కల్పవృక్షమైన దీని ఆకులు కాండము నుంచి వచ్చే నూనె ధర మార్కెట్లో 12,000 నుంచి 20,000 దాకా పలుకుతుంది. విదేశాల్లో సాగయ్యే ఈ పరిమళ పంట ఇప్పుడు మన దగ్గర కూడా పండుతుంది. లావెండర్, రోజ్మేరీ, చామంతి, పెప్పర్మెంట్ వంటి రకరకాల ఎసెన్షియల్ నూనెలు మనకు తెలిసినవే. మొక్కల నుంచి తీసే పరిమళ నూనె జెరేనియం కూడా అలాంటిదే. ఇండోనేషియా, ఈజిప్టు, చైనాల్లో విరివిగా సాగయ్యే ఈ నూనెను ఔషధాలు, సౌందర్యోత్పత్తులు, పర్ఫ్యూమ్లకు తయారీలోనూ స్పాలలోనూ ఉపయోగిస్తారు. మన దేశంలో చాలా ఫార్మా కాస్మెటిక్ సంస్థలు ఈ సుగంధాల నూనెను ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. పలు రంగాల్లో డిమాండ్ ఉండటంతో దీని ధర లీటరు 12,000 నుంచి 20,000 దాకా పలుకుతుంది. అందుకే ఈ సాగు పట్ల రైతులు ఆకర్షితులవుతున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో జహీరాబాద్ వంటి చోట్ల ఇప్పటికే సాగు చేస్తున్నాయి. జెరేనియం పంట వేసిన 3 నెలలకే గుబురుగా పెరుగుతుంది. కొమ్మలన్నీ వేరు చేసి బాయిలర్లో వేసి ఆవిరి మీద ఉడికించి నూనె తీస్తారు. దాదాపు టన్ను మొక్కల నుంచి లీటర్ నూనె వస్తుంది. ఎకరానికి సుమారు 16 లీటర్ల నూనె ఉత్పత్తి చేయొచ్చు. ఏడాదికి 4 సార్లు పంటను కోసి నూనెను సేకరిస్తారు. ఈ నూనెను వెంటనే అమ్మలేకపోయినా నిల్వ చేసుకుంటే 2 ఏళ్ల వరకు సువాసనలు తాజాగానే ఉంటాయి. చాలామంది రైతులు సంఘాలుగా ఏర్పడి ఈ తరహా పంటల్ని పండిస్తున్నారు. వీటితో పాటు నూనె తీసే యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకుని ఫార్మా, కాస్మెటిక్ సంస్థలకు లాభాలను విక్రయిస్తున్నారు. మరికొందరైతే నూనె తీసుకునే విధంగా పలు సంస్థలకు ముందే ఒప్పందం చేసుకుని అప్పుడు సాగు చేస్తున్నారు. కోతకి దిగుబడి పెరగటం జెరేనియం ప్రత్యేకత. కరువు ప్రాంతాల్లో సైతం ఈ సాగు చేయవలసిన ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఎంతో అనుకూలం. నెలకు 2 సార్లు నీళ్లు పెట్టినా సరిపోతుంది. చీడ బెడద కూడా తక్కువే. మెడిసినల్ ప్లాంట్ కాబట్టి రసాయనాల జోలికి పోకుండా సేంద్రియ ఎరువులనే వాడుతుంటారు రైతులు. మరి సాగు చేయాలని ఆసక్తి ఉన్నవారు ఈ మొక్కల్ని తెచ్చి నాటడం ఎలా అనుకుంటున్నారా? లక్నోలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CPIRCPIMAPని సంప్రదిస్తే ఈ మొక్కలను అరోమా మిషన్లో భాగంగా అందిస్తారు. రైతులను ప్రోత్సహించాలని సాగు విధానంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక సాగులోకి దిగిన వారేమో మొక్కల పక్కన పాదులు వచ్చే కొత్త వాటితో నర్సరీ ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఎన్నో రకాలుగా రైతులను సిరులు కురిపిస్తున్న జెరేనియం నూనెతో ఉన్న ఉపయోగాలు ఇన్ని కావు. గులాబీ పరిమాణాలను పోలిన సువాసనలు వెదజల్లే జెరేనియం ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తుంది. అందుకే అరోమా థెరపీలో మర్దనలకు ఈ నూనెను ఎంచుకుంటున్నారు. ఇంకా కళ్ళ కింద మచ్చల్ని, మొటిమల్ని తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు ఎన్నో రకాల సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇంకా మరెన్నో సుగుణాలున్న ఈ జెరేనియం దోమల్ని తరిమేసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఇండోర్స్ ప్లాంట్గానే ఎంచుకుంటున్నారు చాలామంది. తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే జెరేనియం రైతులకు నిజంగా ప్రకృతి వరప్రసాదమే.